పెద్దలారా మిత్రులారా, మీరు మానసికంగా బలంగా ఉన్నారా? కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. నచ్చని వ్యక్తులు నచ్చని వ్యక్తులను ఎలాంటి హెచ్చరికలు లేకుండానే దూరం పెట్టండి. బలమైన వ్యక్తి అయితే దూరం పెడతాడు. 2 తప్పులను క్షమిస్తారు కానీ వారితో మళ్ళీ కలవరు. 3 మీరు చేసే ప్రతి చిన్న విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు. 4 ఒంటరిగా నడవడానికి, ఒంటరిగా ఉండటానికి అస్సలు భయపడరు. ఒంటరిగా నడవడానికి, ఒంటరిగా ఉండడానికి అస్సల భయపడరు. 5 బాధ, మొహమాటం పోకుండా ఏదైనా విషయం వస్తే నో చెప్పాల్సి వస్తే నో చెప్పేస్తారు. 6 ఎవరికో ఏదో నిరూపించుకోవడం కంటే మీకు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. 7 పరిస్థితుల ప్రకారం మారతారు కానీ అప్డేట్ అవ్వాల్సి వస్తుంటుంది. మిమ్మల్ని మీరు తగ్గించుకోరు. విలువలు, మానవత్వం, హ్యూమానిటీ, తోటివారి పట్ల సానుభూతి, క్షమాగుణం కలిగి ఉండాలనేది. 8 ఇప్పుడు మీరు దేనికి అంతగా అతిగా స్పందించడం లేదు. 9 మీ బాధలను మీరే లోపల నయం చేసుకుంటారు. 10 నిశ్శబ్దంగా ఉండటం అంటే మీకు ఇప్పుడు భయం లేదు అని అర్థం. ఇది మానసికంగా బలంగా ఉండేవాళ్ళ లక్షణాలు అనేది మీ దృష్టికి తీసుకొస్తూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.